చంద్రబాబు గారు విజనరీ. ఆయనకి సంబంధించి దీర్ఘకాలిక దృష్టితో ఆలోచిస్తారు. అది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇట్లాంటిది ఒకటి గుర్తు చేస్తున్నారు కొందరు మిత్రులు. ఆయన గతంలో హైదరాబాద్లో ఉన్నటువంటి సందులో ఈ రియల్ ఎస్టేట్ డెవలప్ అయిపోయి బిల్డర్లు పెద్ద ఎత్తు నిర్మాణాలు చేస్తుంటే ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, అట్లాగే ముఠా మేస్త్రులు, ఇలాగ అంటే 64 రంగాలు డిపెండ్ అయ్యి ఉంటాయి ఒక్క బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మీద. ఈ 64 రంగాల వాళ్ళకి మనుషులు దొరికేవాళ్ళు కాదు. ఇతర రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చినా అక్కడ బ్రతకడానికి ఇబ్బంది, ఇట్లాంటి అలవాట్లేదు వాళ్ళకి. పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు, శిక్షణ లేదు. అట్లాంటి వాళ్ళ కోసమని అప్పట్లో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ అని ఒక అకాడమీని ఏర్పాటు చేశారు ఆయన. నిర్మాణ రంగంలో అవసరమైనటువంటి తాపీ పని వాళ్ళకి ఎలక్ట్రికల్, ప్లంబింగ్, రాడ్ బెండింగ్, సెంట్రింగ్, వెల్డింగ్ ఇలా అన్నింటినీ తయారు చేసే, అంటే అన్నిటికీ సంబంధించినటువంటి పర్యవేక్షణకు అవసరమైన సూపర్వైజర్ కోర్సులు ఏర్పాటు చేశారు. ఇది హైటెక్ సిటీ సమీపంలో హైటెక్స్లో ఉంది. ఇప్పటికి కూడా చాలామంది అక్కడ నేర్చుకుంటూ ఉంటుంటారు. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ అనేది బాబు గారు ఉమ్మడి ఆంధ్రలో ఉన్నప్పుడు ఏర్పాటు చేసినటువంటి సంస్థ. ఇది ఎంతోమంది యువతకి నిర్మాణ రంగంలో అవసరమైన వృత్తి విద్య కోసం నేర్పించింది. ఇప్పుడు అలాంటిది అమరావతిలో, మంగళగిరిలోనో, గుంటూరులోనో, విజయవాడలోనో ఏర్పాటు చేస్తే అప్పుడు బోలెడంత మందికి అవకాశాలు లభిస్తాయి. భవిష్యత్తులో ఇప్పుడు ఇక్కడ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ విపరీతంగా పెరుగుతుంది, ఇలాంటి అవకాశాలు లభిస్తాయి అన్నటువంటిది నిపుణులు చెప్తున్నారు.